హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ లో మరొక క్రేజీ కాంబో వినిపిస్తుంది. అది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారితో లోకేష్ కనకరాజ్ గారి సినిమా ఉండబోతుందని ఒక భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని ప్లాన్ చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది కాంబినేషన్, మరి నిజంగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ సెట్ అయితే ఇవి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఇప్పటికే ప్రభాస్ గారి లైనప్ చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు కూడా యాడ్ అయిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏంటి మూవీ విశేషాలు? ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఈ కాంబినేషన్లు అనేవి రకరకాల కాంబినేషన్లు సెట్ చేసి అంటే కొన్ని ఊహాగానాలు అలాగా చక్కర్లు కొట్టడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మన తెలుగులో కూడా బాలయ్య, నందమూరి బాలకృష్ణ, ఆయనకి ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 6-7 ప్రాజెక్టులు ఉన్నాయి. అవును కదా. ఇప్పుడు గోపీచంద్ మలినేని తోటి ఒక సినిమా చేస్తున్నారు, తర్వాత ఏమో కొరటాల శివ సినిమా అంటున్నారు, తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా అంటున్నారు, తర్వాత ఒక మలయాళం డైరెక్టర్ తోటి దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా అంటున్నారు, మళ్ళీ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఇలాగా 6-7 ప్రాజెక్టులు ఇప్పుడు ఇందులో ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు ప్రభాస్ ఆల్రెడీ 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. స్పిరిట్ కంటే ముందు ఫౌజీ తర్వాత స్పిరిట్ తర్వాత సలార్ 2, లేదంటే కల్కి 2. ఏది ముందు, కల్కి 2ఆ సలార్ 2ఆ? అంటే 4 ప్రాజెక్టులు ఆయన ఫినిష్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే 28 వరకు ఖాళీ లేడు. 27 ఈ ఫౌజీ, 26 వచ్చి 27 స్పిరిట్ తో పాటు ఇంకో సినిమా వచ్చింది అనుకుంటే కూడా మళ్ళీ 28 కూడా బుక్ అయిపోయి అన్నాడు ఆయన. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమా అంటే డెఫినెట్ గా వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే లోకేష్ కనకరాజు కొంచెం మొన్న సినిమా డిసప్పాయింట్ చేసిన, అతను తీసినటువంటి ఖైదీ కానీ, విక్రమ్ కానీ ఒక ట్రెండ్ సెట్టర్స్ సినిమాలని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే లోకేష్ కనకరాజు ఆల్రెడీ అల్లు అర్జున్ సినిమా కమిట్ అయ్యాడని చెప్తున్నారు. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా లోకేష్ కనకరాజు అని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే అది పాన్ ఇండియా సినిమా. కనీసం ఒక 700-800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమా. అది జస్ట్ లైక్ దట్ ఒక 5 నెలల్లోనో 6 నెలల్లోనో అయిపోదు కదా. కనీసం అది ఒక 1 year అయినా పడుతుంది. మరి 1 year తర్వాత కదా ఇప్పుడు ప్రభాస్ ఫ్రీ అవ్వాలన్నా, లోకేష్ కనకరాజ్ ఫ్రీ అవ్వాలన్నా కనీసం ఒక 1 year అయితే పడుతుంది. సో ఇట్స్ టూ ఎర్లీ అన్నమాట. బట్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇటు డైరెక్టర్లు కానీ ఇటు హీరోలు కానీ ముందే ప్రాజెక్టులు లైన్ లో పెట్టుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ లో డైరెక్టర్స్ ఏం చాలా తక్కువ మంది ఉన్నారు. పాన్ ఇండియా హీరోల్ని మేనేజ్ చేయగలిగే, వాళ్ళ ఇమేజ్ ని ఇది చేయగలిగే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో హీరోలు ఆ డైరెక్టర్లు ఎవరైనా కథ చెప్తే వెంటనే ఓకే చేసి లైన్ లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని మనకు అనిపిస్తుంది. బట్ ఏదైనా టూ ఎర్లీ టు కామెంట్ అనమాట. సార్, ఈ మధ్య భారీ ప్రొడక్షన్ హౌసెస్ ముందుకు వచ్చి ఆ డైరెక్టర్ ని, హీరోని సెట్ చేసుకుని వాళ్ళు సినిమాలు తీస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించి కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళే ముందుకు వచ్చారు, ఈ కాంబినేషన్ సెట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తుంది సార్. సో ఆ రకంగా వచ్చింది. అవును, అంటే వాళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారండి. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఇంకా మనకి తెలియదు. కానీ ఒక పక్క చిరంజీవితో చేస్తున్నారు, అక్కడ తమిళంలో కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగా చాలా అంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే ఒక 10-15 సినిమాలు చేయడానికి ముందు ప్రిపేర్ అయిపోతారు. ఓకే, ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు బడ్జెట్ పెట్టుకొని అలాగే ఈ డీల్స్ కూడా కుదుర్చుకుంటారు. ఓటీటీ, శాటిలైట్ ఇటువంటి డీల్స్ కూడా కుదుర్చుకొని ముందుకు వెళ్తుంటారు. అందులో భాగంగా మరి ఇప్పుడు ప్రభాస్ సైన్ చేసాడంటే ఆటోమేటిక్గా మిగతా డీల్స్ అన్ని టపటపడా అయిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్ గా మనం చూస్తే ఒక సినిమా సెట్స్ కి వెళ్ళడానికి ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా కీలకం కదా. ఇప్పుడు ఉదాహరణకి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్నటువంటి వారణాసి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటి నుంచి జరుగుతుంది? 2022లో RRR రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆయన ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాడు రాజమౌళి కదా. కాబట్టి దీనికి సంబంధించి
అంటే ఒక ఒక లైన్ అది ఓకే అనుకున్న తర్వాత స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, ఆల్రెడీ ఒక బ్యాక్ ఫుట్ లో ఉన్నాడు కూలీ సినిమాతో లోకేష్ కనకరాజు. సో అల్లు అర్జున్ తో సినిమా అయిన తర్వాత తనేంటో మరోసారి ప్రూవ్ చేసి ఇంకొక స్టార్ హీరో అయిన ప్రభాస్ గారిని లైన్ లో పెట్టి అలా తన మార్కెట్ ని పెంచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు అనుకోవచ్చా సార్? అవును, అంటే యాక్చువల్గా అతని ముందు ప్రాజెక్ట్ ఏదో క్యాన్సిల్ అయినట్టుంది కదా, రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఏదో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది. అంటే అతను ఫస్ట్ సినిమా ఖైదీ కంటే ముందు ఏదో సినిమా కూడా చేసినట్టున్నాడు అతను. సందీప్ కిషన్ తో ఒక సినిమా చేశాడు. పర్టికులర్ ఖైదీ సినిమా అసలు సూపర్ ఉంటుంది. ఆ సినిమా చూస్తే ఏ హీరో అయినా కళ్ళు మూసుకొని డేట్లు ఇచ్చేస్తాడు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ ఇది కానీ, ఆ టెంపో మెయింటైన్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. ఆ తర్వాత విక్రమ్ సినిమా కూడా కమల్ హాసన్కి చాలా సంవత్సరాల తర్వాత హిట్ వచ్చింది ఆ సినిమాతోటి. సో తర్వాత మొన్న వచ్చినటువంటి సినిమా అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. అయినా కూడా రజనీకాంత్ ఇమేజ్, ఇక్కడ నాగార్జున, ఉపేంద్ర వీళ్ళందరూ ఉండడం వల్ల మొత్తం మీద కమర్షియల్ గా సేఫ్ అయింది అంటున్నారు. కాబట్టి చూడాలి మరి వీళ్ళు. అంటే డైరెక్టర్లు కూడా అంటే స్వతహాగా ఎంతో తెలివితేటలు ఉన్న వాళ్ళే కదా డైరెక్టర్లు అవుతారు. అవును సార్. వాళ్ళ కెరీర్ నే వాళ్ళు డిజైన్ చేసుకోలేకపోతే ఇంకా ప్రాజెక్ట్ ని ఏం డిజైన్ చేస్తారు వాళ్ళు కదా. అందువల్ల చూడాలి ఎలాగా ప్లాన్ చేస్తాడు ఏంటి అన్నది. అంటే కన్ఫర్మ్ అయినా కూడా వచ్చేయడానికి చాలా టైం పట్టే అవకాశం. అంతే కదా, ఇప్పుడు ముందు 4 ప్రాజెక్టులు అవ్వాలి కదా. కల్కి 2 ఆల్రెడీ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సలార్ 2 అతను మన ఎన్టీఆర్ సినిమా అవ్వగానే సలార్ 2 సెట్స్ కి వెళ్తుంది. ఫౌజీ ఇవి 2 షూటింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అందులోనూ ఇప్పుడు ఫౌజీ షూటింగ్ సందర్భంగా అతను కొంచెం గాయపడినట్టు కూడా మనకి వార్తలు అందాయి కదా. ఒకవేళ గాయం కొంచెం సీరియస్ గా ఉంటే దానికి కనీసం 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటే మొత్తం ఇదంతా షెడ్యూల్ అంతా కూడా మళ్ళీ ఇదైపోతుంది కదా, డిస్టర్బ్ అయిపోద్ది, వెనక్కి వెళ్ళిపోతాయి అలాగా. కాకపోతే ఒకవేళ నిజంగా ఓకే అయ్యి అన్ని సక్రమంగా జరిగినా కూడా సెట్స్కి వెళ్ళడానికి కనీసం 1 సంవత్సరంన్నర అయితే పడుతుంది. 2028 మిడ్ లో సెట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.